ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఏంటంటే ఈ నెక్స్ట్ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అనేది మార్కెట్ అనేది ఇరానీ ఛాయ్కి ఉండబోతుంది. సో మేమేంటంటే ఎప్పుడు కూడా ప్రజెంట్ గురించి ఆలోచించకుండా నెక్స్ట్ గురించి ఆలోచించేది మాకు అంటే ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒకటి ఉంటుంది కదా, మేము అదే చూస్తాం అనమాట. మనం అడ్వాన్స్గా ఉండాలి అని చెప్పేసి. సో మేము ఇప్పుడు ఈ రెగ్యులర్ ప్యాటర్న్ టీ నుంచి మేము ఇరానీకి అప్గ్రేడ్ అయిపోయాం అనమాట. ప్రజెంట్ మేము రెగ్యులర్ టీస్ ఆపేసి ఇరాన్ మీద ఫోకస్ చేశాము. అండ్ మేము ఏదైతే గెస్ట్ చేశామో అది ఎవరైతే ఇప్పుడు మా దగ్గర నుంచి ఫ్రాంచైజెస్ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉన్నది. ఎట్ ప్రెసెంట్ బయట కనుక రెగ్యులర్ టీ ఫ్రాంచైజెస్ తీసుకునే వాళ్ళకి 7,000, 8,000, 10,000 కౌంటర్స్ ఉంటున్నాయి. అదే ఇరానీ టీ ఫ్రాంచైజెస్ తీసుకునే వాళ్ళకి ఇప్పుడు మా దగ్గర తీసుకున్న వాళ్ళకి 3 months అంటే స్టేబుల్, ఏ బిజినెస్ అయినా పెట్టగానే ఓవర్ నైట్ సక్సెస్ అవ్వదు. స్టేబుల్ అవ్వడానికి కొంత టైం పీరియడ్ కన్జ్యూమ్ అవుతుంది. మా ఇరానీలో కనుక తీసుకుంటే 3 to 5 months. ఇప్పుడు వాళ్ళు మా దగ్గర నుంచి ఫ్రాంచైజ్ తీసుకొని ఓపెన్ చేసిన కాంచి 3 to 5 months అది